మొత్తం కార్లన్నీ నిలబడిపోయినాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తా అంటారు అనమాట ఫుడ్ ఈ టైంలో. ఎగ్జాక్ట్ 4 నుంచి స్టార్ట్ చేస్తాడు అయితే ఇవ్వడము. ఇలాగా ప్రతి ఒక్క రోజు ఇస్తారనమాట ఆకోబెట్టి. ఈరోజు మీకు చూపిద్దాం అనేసి దగ్గరికి వెళ్ళి క్లారిటీగా అదే పనిగా తీసుకున్నా. మా తమ్ముడు ఇప్పుడే కాల్ చేసిండు అనమాట, మాటల్లోనే. చూడండి టైం చూసుకుంటే కనుక 5:19 ఇప్పుడే కాల్ చేసిండు. వస్తాను ఇచ్చింది ఫుడ్ వస్తున్నాడు అంటున్నాడు. 5 నిమిషాల లోపల ఉంటాను నీకు అన్నాడు. వారికి ఇచ్చేసి వెళ్ళిపోదాం మనం కూడా. ఇదో ఫాస్ట్ తీసుకునేది, ఫాస్ట్ తీసుకు ఏం కాదులే. మా తమ్ముడు కూడా వచ్చింది చూడండి ఇప్పుడే ఫాస్ట్ మాటల్లోనే. హాయ్ చెప్పు. అలైకుం సలాం. ఏం కాదులే, వచ్చి సలాం చెప్తురా. ఇప్పుడే నేను కూడా అది ఇచ్చేసిన. మళ్ళీ మా మేడం ఉండి 2 నిమిషాలు ఉండమని చెప్పి మీ తమ్ముడు అంటుంది. చూద్దాం ఏమి ఇస్తాం మా మేడం. ఓకే, మా మేడం చూడండి ఇప్పుడే మా తమ్ముడిని డబ్బులు ఇచ్చింది. నేను కూడా వెళ్తున్నాం ఒక పక్కన. టైం అయింది మాకునా, నేను ఒక అక్కడ వెళ్తున్నాం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట ఆల్రెడీ. మా యూపీ ఫ్రెండ్స్ వాళ్ళ పక్కన ఉంటారు కదా ఇంటి వాళ్ళు, ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తాను నిన్నే. సరే వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. ఇంకా అలా మా ఫ్రెండ్ డివైడ్ చేస్తుంటాడు ఫుడ్ మొత్తం. ఆ కారణం చూసి ఫీలింగ్స్ ఇచ్చిపోతున్నాడు ఇప్పుడే. వాళ్ళందరూ ఏదో కూడా ఇచ్చిపోతా అంటాడు, బయట కూర్చొని తింటాడు అనుకోండి. ఇంకా మా మస్జిద్ రజాయిలే ఒక కారు లాగిచ్చేసిండు. टाइम అయిపోయింది లేండి. ఒక లేట్ దేతాయి మస్జిద్లో. ఇంకా ఇలా టైం అయిపోయింది చూడండి. టైం అయితే ఎక్కువ అయిపోయింది. మా మస్జిద్లో ఇలా ఇంకా అజా ఇప్పుడు ఇచ్చారు మా మస్జిద్లో అజా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈ రోజు వచ్చేసి డే 3 రంజాన్ అనమాట. నేనైతే పొద్దున్నే మార్నింగ్ షెహరీ ఫుడ్ అయితే రెడీ చేసుకుంటున్నా ఇప్పుడే. చూడండి ఏమేమి ఉంది అంటే, ఇది వచ్చేసి లెబెన్ అనమాట. ఇది వచ్చేసి మజ్జిగ, ఫుల్ ఫ్యాట్ ఉంటుంది దీని లోపల. ఇది ఒకటి, ఒక యాపిల్ పెట్టుకున్నా. అండ్ అలానే ఒక 2 బనానా, ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తున్నా. అండ్ దీంతో పాటు ఖర్జూరాలు అనమాట. ఈ ఖర్జూరాలు వచ్చేసి రియల్ అనమాట, చెట్టువి. అదే పనిగా మా ఫ్రెండ్ తెచ్చిండు, మా పక్కింటి ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంట్లో చెట్టువి ఉంటాయి కదా, వాళ్ళ బాబా ఇంతకుముందు తీసి పెట్టినాడు అనమాట. అవి వచ్చేసి నాకైతే ఇచ్చిండు. ఇవి కూడా ఒక 4-5 తినేద్దాం మార్నింగ్ టిఫిన్కి, మార్నింగ్ షెహరీకి. అండ్ దీంతోపాటు ఒక యాపిల్, మజ్జిగ, 2 బనానా. అది యాక్చువల్గా అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అవుతుంది అనమాట. మనకైతే ఫుడ్ ఉంది. ఫుడ్ తినేసి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇది ఓన్లీ జస్ట్ అర్లీ మార్నింగ్ తినేకి మనకు టిఫిన్ అనమాట. ఇంకా టిఫిన్ లాంటిది ఇది. అర్లీ మార్నింగ్ మనకు తినేకి టిఫిన్ లాంటిది. ఇదంతా కట్ చేసి రెడీగా అయితే పెట్టుకుందాం. ఇది పక్కన పెడితే ఇప్పుడు మనకు తినేకి వచ్చేసి ఇది మా అదే బ్యాక్ సైడ్ ఇంట్లో ఇస్తారని చెప్పినా కదా, ఆడ తీసి పెట్టాడు అనమాట మా ఫ్రెండ్ మా కోసము. అది ఇది ఒక వాటర్ బాటిల్, ఒక ఖర్జూరము, ఇది ఒక జ్యూస్, అండ్ ఇది ఏదో లోపల సేమియా అనుకుంది. అండ్ దీంతో పాటు చికెన్ రైస్, అండ్ దీంతో ఒక స్వీట్ అనమాట. ఏదో ఇది స్వీట్ ఉంది. ఇది ఇప్పుడు మనం తినేబోయే టిఫిన్ అయితే. సారీ, ఇంక టిఫిన్ కాదు, ఇంకా టిఫిన్ అనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇది తినబోయే ఫుడ్. ఇది తినేసి ఇంకా అర్లీ మార్నింగ్ ఆ ఫుడ్స్ అందుకు తినేస్తా. అడిగి మన షెహరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అర్లీ మార్నింగ్ నమాజ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, దీని లోపల వచ్చేసి చికెన్ ముక్కలు ఉన్నాయి 2. ఇది వచ్చేసి హలీం అనమాట. ఇది వచ్చేసి హలీము. ఇది హలీం, చికెన్తో చేసిన హలీం. ఇది బాగుంది హలీం కూడా. ఇది వచ్చేసి ఇంకా చికెన్ మజ్బుల్స్ రైసు, 2 ముక్కలు చికెను, రైసు, డకూసు. ఇది లాగిచ్చేసి ఇంకా పొద్దునకి మనం షెహరీకి ఇంకా టిఫిన్ ఆల్రెడీ మొత్తం అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. యాపిల్, బనానా, ఖర్జూరాలు, ఇది మజ్జిగ, అండ్ అట్నే 2 కోడిగుడ్లు ఉడకబెట్టిన. అదంతా మార్నింగ్, అది కూడా చూపిస్తానండి. అది వచ్చేసి మార్నింగ్ తినేస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది తినేసి ఇంకా పడుకొని అర్లీ మార్నింగ్ లేచేసి తినేసి మస్జిద్కి వెళ్ళిపోదాం. ఇది ప్రాసెస్. ఓకే, సక్సెస్ఫుల్గా మనం అయితే డే 3 రంజాన్, డే 3 ఫాస్టింగ్ కూడా మొదలెట్టినాం. డే 3 ఫాస్టింగ్ ముందు మనం లాగిచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇంకా అలా మార్నింగ్ షెహరీ ఫుడ్ అంతా తినేసిన తర్వాత అర్లీ మార్నింగ్ మస్జిద్ కూడా అసలు వీడియో ఏం షూట్ చేసుకోలేదు అనమాట. వెళ్తూ మొత్తం వెళ్ళేసి ఫాస్ట్ వచ్చేసి రూమ్లో అయితే పడుకున్నా. మంచిగా దగ్గర 11 కూడా ఉన్నా. ఇప్పుడే ఇంకా స్నానం చేసి మస్జిద్కి వెళ్తున్నాం మధ్యాహ్నం నమాజ్కి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట, ఫస్ట్ ఫ్రైడే ఈ రంజాన్ మంత్లో. సో మస్జిద్కి వెళ్ళేసి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఈరోజు యాక్చువల్ అయితే ఫ్రైడే కదా, మా ఫ్రెండ్ ఇంకా కొన్ని చుట్టి అనమాట. వాడైతే వెళ్ళిపోయాడు దుబ్బోడు. ఇంకా నేను ఈడున్నాం అనమాట ఖాళీగా రూమ్లో. మ్యాక్సిమం ఏం డ్యూటీలో నా పల్లె పొద్దున్న నుంచి మ్యాక్సిమం ఏం పడమనుకుంటున్నాను. సాయంత్రం కొన్ని ఆర్డర్లు వస్తాయి, అవేమో ఇంట్లో ఏమని చెప్తారేమో అంతే. అసలు ఈ మార్నింగ్ నుంచి అసలు ఒక్క డ్యూటీ ఉన్న పల్లె. నా కార్ తీసుకుని వెళ్ళి మళ్ళీ మా కోడి ముసలాయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. నాకైతే అసలు డ్యూటీనే పల్లె.
కారులో స్టార్ట్ చేయలేను నేనైతే. మా ఫ్రెండ్ కనబడ్డది కానీ డ్యూటీ నాకైతే పల్లె. ఇంకా అలా ఈవినింగ్ మసీద్కి వెళ్తున్నా. ఈ నమాజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నమాజ్కి వచ్చేసి ఫాస్టింగ్ అయితే వదిలేస్తాం. ఓకే చూడండి, లోపల ఇది వచ్చేసి మసీదు లోపల వుజూ చేసుకునేది ఎలా ఉంటుందో చూపిస్తారు. చూడండి లోపలికి రాగానే ఇదంతా వుజూ సెక్షన్. చలో మనం ఇప్పుడు వుజూ అయితే చేసేస్తున్నాం. ఇప్పుడే అలా నమాజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇతనైతే మనల్ని చూసి గుర్తుపట్టిండు. హాయ్ బ్రో. ఏం పేరు మర్చిపోయి? నీ పేరే అడగడము. సన్నీనా? మా ఏరియానే అంట. ఈ పొద్దు కలిసిండు. ఓకే బ్రో. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బాగున్నా బ్రో. బాగున్నావా? అవునా, థ్యాంక్ యూ బ్రో. నువ్వు ఎక్కడ ఉంటావు బ్రో? నువ్వెక్కడ ఉండు? ఆహా అవునా, అది చెప్తున్నాడు. ఫోన్ అయితే తీసా? ఆహా పక్కనే కదా. ఓకే బ్రో, కలుద్దాం. ఓకే బ్రో. ఇంకా అలా మనల్ని అయితే అతను గుర్తుపట్టిండు అనమాట. మా ఏరియాలో ఉంటాడంట. భలే అనిపిస్తుంది వాళ్ళు మనల్ని గుర్తుపట్టి పలకరిస్తూ ఉంటే. వాళ్ళ తమ్మునికి ఎవరు ఫోన్లో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. భలే హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా ఎగ్జాక్ట్గా ఒక 2 గంటలు ఉంటే కనుక నమాజ్ అయితే వదిలేస్తాం. చలో అప్పుడైతే కలుద్దాం. ఓకే. మ్యాక్సిమం అయితే మార్నింగ్ అసలు డ్యూటీ కూడా ఏం పర్లే. మ్యాక్సిమం ఇప్పుడు ఏమైనా ఆర్డర్లు వస్తే మా మేడం కానీ మా ఏమైనా కాల్ చేస్తారేమో తెలియదు కానీ అంతే. మొత్తం అందరూ డ్రైవర్లు ఫుడ్ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఆ ఇంటి దగ్గర వచ్చేసి చెప్పినా కదా, ఆడ ఫ్రిడ్జ్ పక్కన ఇంటి దగ్గర ఫుడ్ అయితే ఇస్తారు అనమాట. మాకు డైలీ ఇస్తుంటారు ప్రతి ఒక్క రోజు అనమాట. ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రోజు ఇస్తూనే ఉంటారు ఫుడ్. సో ఇప్పుడు నేను కూడా వెళ్తాను, అడిగి తీసుకొని వద్దాం అనేసి. ఆల్రెడీ ఫస్ట్ రోజు తీసుకున్నాను కదా, 2 రోజులు తీసుకున్నాను, 3 రోజులు తీసుకుంటారు. ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తారండి. అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది ఆడ. మొత్తం కార్లన్నీ నిలబడిపోయినాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తాంటారు అనమాట ఫుడ్ ఈ టైంలో. ఎగ్జాక్ట్ 4 నుంచి స్టార్ట్ చేస్తాడు అయితే ఇవ్వడము. చూడండి ఎంతమందికి ఇస్తుంటాడో. అయిపోయింది, మనం కూడా తీసేసుకున్నాం. నా కాలు జారింది ఇలాగా. ఇదే అనమాట. ఇలాగా ప్రతి ఒక్క రోజు ఇస్తాడనమాట ఆ కోవేటి తను ప్రతి ఒక్క రోజు ఇస్తానే ఉంటాడు ఇలా ఫుడ్. ఈరోజు మీకు చూపిద్దాం అనేసి దగ్గరికి వెళ్ళి క్లారిటీగా అదే పనిగా తీసుకున్నా. డైలీ తీసుకుంటా. ఎందుకంటే నైట్ టైం ఇది నేను షెహరీకి తినొచ్చు, తప్పేం లేదనమాట. మనం ఇలా తీసుకొని తినడంలో చాలామంది కూడా తీసుకొని వెళ్ళి తింటా ఉంటారు బయట పని చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఈ రంజాన్ మంత్ మొత్తం కువైట్లో ప్రతి ఒక్క చోట అనమాట ఇలా ఫుడ్ అయితే ఇస్తానే ఉంటారు. ఈవినింగ్ అవుతే ఇలా తీసుకొని వెళ్ళి మనం నైట్కి కానీ పొద్దునకి కానీ పెట్టుకొని తింటా ఉండొచ్చు. మన వాళ్ళనే కాదు, ఎవరైనా కానీ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఎంతోమంది తీసుకొని వెళ్ళి తింటా ఉంటారు. ఇంకా కొందరు అయితే దీంతో పాటు డబ్బులు ఇస్తూ ఉంటారు. సో ఈ రంజాన్ మంత్ మొత్తం ఇక్కడైతే కరువే ఉండదు అనమాట. ఫుడ్కి పిచ్చిస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా, దీని లోపల ఏమేమి ఉందో చూపిస్తారు చూడండి. దీని లోపల వచ్చేసి సేమ్ అనమాట డైలీ లాగానే. వాటర్ బాటిల్ వచ్చేసి కూల్ వాటర్ బాటిల్, ఒక స్పూను, ఖర్జూరము, ఇది వచ్చేసి ఏదో కర్రీ చికెన్ ఏదో ఉంది దీని లోపల, చూపిస్తా ఒక్క సెకండ్. అవే అనమాట కైమా బాల్స్. అది ఇది ఒక డక్కూసు సెమియాది, ఒక జ్యూసు, దీంతో పాటు రైస్, వైట్ రైస్, అండ్ ఇది ఒకటి. ఇది ఎంత చూద్దామన్నా, ఇది కూడా ఇది హలీం. ఇది ఈ బాక్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూశారుగా, బాగుంది కదా. సో ఇలా ఇస్తూ ఉంటారు. చూశారుగా, ఆ ఫుడ్ వచ్చేసి ఇంకా మ్యాక్సిమం రాత్రి 12 గంటలకు అలా ఆ టైం అయితే తిందాం అనుకునే టైంలోనే మా తమ్ముడు కాల్ చేసినాడు అనమాట. వస్తున్నా మీ ఏరియాలో డ్యూటీ పడ్డది అంటే పక్కన ఫోన్ తీసుకునేది అనమాట. అక్కడ డ్యూటీ పడ్డదంట, వస్తున్నా నేను ఫోన్ చేసినాడు అనమాట. మా అమ్మ వచ్చేసి వానికి ఫుడ్ మొత్తం తీసిచ్చింది, అంటే ఫుడ్ ఖర్జూరాలు ఇవన్నీ తీసిచ్చింది మా తమ్ముడికి. మా తమ్ముడు ఇప్పుడు టైం చూసుకున్నాక ఎగ్జాక్ట్గా చూడండి 5:14 టైము. మా తమ్ముడు ఇప్పుడు ఇంకా డ్యూటీలో ఉన్నాడు అనమాట. మా తమ్ముడు రోజు వదిలే టైం కన్నా డ్యూటీలో ఉంటాడు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఎందుకంటే మా తమ్ముడు ఆ నుంచి వచ్చి తీసుకొని వెళ్ళాలంట. నేను చెప్పిన ఒకవేళ నేను రోజా టైంకి వెళ్తే కనుక తీసుకొని వెళ్ళని చెప్తున్నా. చూడండి అప్పుడప్పుడు ఇలా రోజా వదిలే టైం కూడా కుదరదు అనమాట, డ్యూటీలోనే ఉంటాడు. మా తమ్ముడు పరిస్థితి కూడా ఇప్పుడు అదే. నేను చెప్పిన అనమాట, నాకు 2 ఫుడ్ కూడా తీసి పెడతా, తీసుకొని వెళ్ళాలంటే వద్దు నాకు ఇంటికైనా వాళ్ళ కోవిడ్ ఆమె ఇస్తుందంట మా తమ్మునికి. వద్దులే ఇవి పెట్టు అని చెప్పిండు, ఇవి పెట్టినా. మా తమ్ముడు ఇప్పుడే కాల్ చేసిండు అనమాట మాటల్లోనే. చూడండి టైం చూసుకుంటే కనుక 5:19 ఇప్పుడే కాల్ చేసిండు.
వస్తాను ఇచ్చింది ఫుడ్ వస్తున్నాడు అంటున్నాడు. అంటే ఆమె లేట్గా ఇస్తాను అనుకున్నాడు. మా తమ్ముడు ఇచ్చిందంట, వస్తాను 5 నిమిషాల లోపల ఉంటాను నీకు అన్నాడు. వాడికి ఇచ్చేసి వెళ్ళిపోదాం మనం కూడా. ఓకే, మా వాడు కూడా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, ఎందుకంటే టైం అయింది కదా, ఇఫ్తార్ టైం అయిపోయింది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మా వాడు అహ్మదికి వెళ్ళాలి, మా ఏరియా నుంచి దగ్గర మా వాడు ఏం చేయాలి, నీకు 20 minutes పడుతుంది. మా వాడు పీక్తాడు, 120 కొడతాడు. మా వాడికి అలవాటు అయిపోయింది కాబట్టి బాగా కొట్టేస్తాడు, 120 కొట్టేస్తాడు. మాటలనే మా తమ్ముడు కూడా ఇదో ఫాస్ట్గా తీసుకుపోయేది, ఫాస్ట్ తీసుకు ఏం కాదులే. మా తమ్ముడు కూడా వచ్చింది చూడండి ఇప్పుడే ఫాస్ట్గా మాటల్లోనే. హాయ్ చెప్పు. అలైకుం సలాం. ఏం కాదులే, వచ్చి సలాం చెప్తురా. మా తమ్ముడు అయితే తెచ్చిండు ఇప్పుడే. మా మేడం వాళ్ళు వస్తున్నారు అనమాట. మా తమ్ముడిని చూసి మా మేడం వాళ్ళు ఉండు 2 నిమిషాలు ఇంట్లో చేయంటే పంపిస్తా అని చెప్పి మా మేడం పంపించింది అనమాట. మా మేడం పోయింది ఇప్పుడే ఇంట్లోకి. ఏం తెప్పిస్తా చూద్దాం మా తమ్ముని కోసం. ఇప్పుడే నేను కూడా అది ఇచ్చేసిన. మళ్ళీ మా మేడం ఉండి 2 నిమిషాలు ఉండమని చెప్పి మీ తమ్ముని అంటుంది. చూద్దాం ఏమి ఇస్తాం మా మేడం. ఓకే, టైం చూసుకున్నాక మాకు నమాజ్ టైం కూడా అయిపోయింది, వెళ్ళాలి ఫాస్ట్గా. ఓకే, మా మేడం చూడండి ఇప్పుడే మా తమ్ముని డబ్బులు ఇచ్చింది. 3 దినాలు డబ్బులు వచ్చినందుకు 3 దినాలు. జాగ్రత్త ఊర బబ్జాన్, ఓకేనా? జాగ్రత్త అది ఇంకా లోపల రూమ్లో వెళ్ళి తినేసాయి. ఓకేనా? ఫాస్ట్గా వెళ్ళు, బాయ్. మేము కూడా వెళ్తున్నాం ఒక పక్కన, టైం అయింది మాకు కూడా. నేను ఒక అక్కడ వెళ్తున్నాం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట ఆల్రెడీ. మా యూపీ ఫ్రెండ్స్ వాళ్ళ పక్కన ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు, ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తాను నిన్నే. సరే వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. మా వాడు విక్తాడు చూడండి ఎట్ట విక్తాడు ఈయనే. ఓ బర్రని అవుతాడు మా వాడు. మేము కూడా వెళ్ళాలి ఫాస్ట్గా మధ్య దగ్గరికి, టైం అయింది. ఆకు దిగా మెరకు దిగా నీకు ఇచ్చింది, ఈయనకి ఇచ్చిందంట 3 దినాలు ముసలామా. అయ్యవా నాకు ఇచ్చింది మెరకు, నాకు 1, నాకు 2.5 ఇచ్చింది, వీడికి 3, మా తమ్ముని 3 ఇచ్చింది. అయినా పర్లేదులే, నో ప్రాబ్లం. ఇచ్చింది గొప్ప మా మేడం. ఈ ఇంట్లో వాళ్ళు బయట చూడండి మొత్తం సెటప్ అంతా, మధ్యలో నిప్పులు, ఇటు సైడ్ అందరూ కోయటలు కూర్చొని గవ్వ చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. ఆ నైట్కి వాళ్ళు సిద్ధం చేశారు ఇంట్లో ఉన్న డ్రైవర్లు, పనిచేస్తున్న వాళ్ళందరూ. మాకు కూడా ఎనర్జీ లేదు ఈరోజు. ఓకే, ఎనర్జీ వెళ్ళిపోయినా ఫాస్ట్గా. మా ఫ్రెండ్స్ కాల్ చేసినారు అనమాట ఆల్రెడీ. నేను మా మేడం అప్పుడే లగేజ్ అంతా తీసుకొచ్చింది, అవి లోపల పెడతామని నేను. మా మేడం ఇలాంటి వీడియో తీసుకొని నేను ఇక్కడ అన్ని లోపల పెట్టేసినాం. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఫుడ్ మొత్తం. లేట్ నయ్యా మేడం ఆయా జర కామ్ హే. ఈరోజు ఏం తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్, ఈరోజు రూబియాన్ బిర్యానీ. ఈరోజు మా ఫ్రెండ్స్ రూబియాన్ బిర్యానీ తీసుకొని ఇచ్చారు గైస్. ఇంకా అలా మా ఫ్రెండ్ డివైడ్ చేస్తున్నట్టు ఫుడ్ మొత్తం. అదే అట్లా 2 ప్లేట్లకు, పెద్ద ప్లేట్లకి ఆల్రెడీ అందరు తెచ్చిన ఫుడ్ మొత్తం అందరు డివైడ్ చేసుకున్నారు. అతను ఇప్పుడే కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చాడు. ఆ కారణం చూసి కూల్ డ్రింక్స్ ఇచ్చిపోతున్నాడు ఇప్పుడే. వాళ్ళందరూ ఏదో కూడా ఇచ్చిపోతాంటాడు, బయటనే కూర్చొని తింటాడు ఇంకోటి. భయ్యా బీఫ్ మనం తినం. ఇది వచ్చేసి రూబియాన్ బిర్యానీ. మా ఫ్రెండ్స్ వచ్చేసి వేరే వాళ్ళు బీఫ్ బిర్యానీ తీసుకొచ్చారు. మనం వచ్చి బీఫ్ అయితే తినాం. ఇది కూడా రూపాయి కూడా తినాం మనం, జస్ట్ ఓన్లీ కర్రీ వేసుకొని తినాలి. ఈ ప్లేట్లు మొత్తం మా ఫ్రెండ్ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి రూపాయలు బిర్యానీ మొత్తం 2 ప్లేట్లకు ఆఫ్ చేసేసినాం. ఇక్కడ ఇది మా ఫ్రెండ్ కానీ మా ఫ్రెండ్ కూడా ఒకరు కూడా వాళ్ళకి తీసుకున్నాడు బీఫ్ బిర్యానీ. ఇది వచ్చేసి బీఫ్, మనం తినాం బీఫ్. అట్లా అందరితో కలిసి కూర్చొని తింటే ఆ మజానే వేరు. సేమ్ ఇండియాలో ఒకప్పుడు రోజు వదిలేటప్పుడు ఇట్ని మా వాడు ఇంకా అందరికి షేర్ చేస్తున్నాడు ఫుడ్ మొత్తం. ఓ భయ్యా ఇది మా ఫ్రెండ్ తీసుకొచ్చి చూడండి. అట్లా ఎవరో చేసుకొని వచ్చేసాను. ఇతను వచ్చేసి బీఫ్ చేసుకొని వచ్చిండు, మనకు కొనేసిండు. మనం కానీ జస్ట్ పులుసుతో తింటాం మనం. దువా పడో యార్ పూరా ఇంకా అలా ఇవ్వగానే అలా ఇచ్చాడు. ఏలో భయ్యా उनुक भी दे सियाउद्दीन भाई है हाँ है अजा इస్తున్నారు. रुको यार हमारी मस्जिद में మా మస్జిద్ నుంచి ఇంకా ఇలే మా మస్జిద్ నుంచి ఇంకా నమాజ్ అజా ఇలే మా మస్జిద్ అజా ఇవ్వగానే తిండి అయినవి. ఇది ఈ ప్లేట్ వచ్చేసి నాకు, మహమ్మద్ భాయ్కి, నాకు, వకార్కి.
ఇలా అయితే గడిచిపోయింది మా ఈ డే 3. ఇలా అయితే గడిచిపోతుంది మా డే 3 రంజాన్. మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, ఇంకా మా మస్జిద్ రజా ఇలా ఒక లాగే చేసిండు. टाइम ही भी नहीं लेंडा होगा हमारा मस्जिद में ना अज़ान लेट देता है खा के तो अज़ान देता है तारीख किया जाए टाइम हो गया है और नहीं आ जाए अज़ान हो गया ना टाइम हो गया आप अज़ान हो गया वो खा के अज़ान देता है मिर्ची चाहिए मिर्ची है उनके पास चलो चलो बिस्मिल्लाह किया जाए ఓకే అజాయిలే మా మస్జిద్ ఏమో లేట్ అవుతుంది కానీ అందరు లైక్ చేస్తున్నారు ఇంకా అందరు మొదలెట్టారు ఓకే పड़ा बड़ा बिस्मिल्लाह पड़ा मुश्किल नहीं बैठा जा भाई नजान नहीं भाई चला चला इफ्तारी करो पूरा लोग पड़ा కానీ అందరు లైక్ బిస్మిల్లాహ్ మస్జిద్లో ఇంకా ఇలా టైం అయిపోయింది చూడండి టైం అయితే ఎక్కువ అయిపోయింది మా మస్జిద్లో ఇలా ఇంకా అజా ఏమో కానీ ఇంకా ఏం చేద్దాం అందరూ ఇంకా ఎల్లో భయ్యా బీఫ్ తుకాయ భయ్యా మా మస్జిద్లో లేట్ అయిపోయింది ఓకే ఏమి ఇంకా ఇలా అరే వేసే బతక ఏమో ఇంకా ఇలా మా మస్జిద్లో నమ్మ అజా ఎందుకు ఇలా మా మస్జిద్లో ఇంకా అజా లేట్ అవుతుంది అతను వెస్ట్ ఇండీస్ అతను గీతా చేస్తుంటాడు కదా అతను వచ్చి తింటాడు మా దాంట్లో జాయిన్ అయిపోయాడు ఇప్పుడు ఇచ్చారు మా మస్జిద్లో అజా టైం చూసుకుంటే దగ్గర 4:05 అవుతుంది. ఇప్పుడు ఇచ్చారు మా మస్జిద్లో అజా లేట్ ఇచ్చాను. మా ఫ్రెండ్స్ టైం అయిపోయింది తిన్నారని చెప్తే ఇంకా మొత్తం అందరం తింటున్నాం అనమాట. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది మామూలే అది. మ్యాక్సిమం మొత్తం అందరు తిని వెళ్ళిపోయినారు. ఇతనైతే లేట్గా వచ్చినాడు అనమాట. మొత్తం మా ప్లేట్లో అన్నం అంతా పెట్టేసినాం. ఇప్పుడు నమాజ్ కూడా అయిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నాం. ఈరోజు మొహమ్మద్ భాయ్ అడుగుతున్నాడు. और मोहम्मद भाई और एक प्लेट का मैं देता हूँ भैया ये तो वो ले लो, वो कैब ले लो, कैब ले लो मैं देता हूँ. ఈరోజు మనం కడదాం. నేనే అడిగిన ఇలాంటివన్నీ ఇక్కడ ఏం కాదు పట్టించుకోదు. హ్యాండ్ వాష్ దాల్నా అట్లా హ్యాండ్ వాష్ వేసి కడగాలి. యాడ్ ఒకటి హ్యాండ్ వాష్తో పోదండి, మంచి కడగాలి ప్లేట్లు. అందరిలాగా తిని వెళ్ళిపోకుండా నిన్న నేనే కడిగినా. ఈరోజు మళ్ళీ మనమే చల్ భయ్యా సక్సెస్ఫుల్గా డే 3 రంజాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నమాజ్ కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం ప్లేట్లు అన్నీ తీసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇవాళ రూమ్ లోపలికి. అల్హమ్దులిల్లా డే 3 కంప్లీట్. అటు పక్కన చూడండి లెఫ్ట్లో ఆ కోవిడ్ వాళ్ళు ఫైర్ ఎందుకు వేసుకొని కూర్చున్నారు. సో ఇంకా అయిపోయింది అనమాట ఇక్కడితో. ఫైనల్గా ఇంకా అయిపోయింది, ఇంక రూమ్ కూడా వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎత్తారు. ఓకే బోలో. प्लीज लाइक एंड सब्सक्राइब, प्लीज भाई को सपोर्ट करो और आगे बढ़ाओ भाई को. प्लीज डू सब्सक्राइब एंड लाइक शेयर कमेंट. ये बांग्लादेशी फ्रेंड, ये यूपी फ्रेंड. मैं यूपी से हूं भाई. यूपी
ఓకే గాయస్, भाई को सपोर्ट करो, भाई बहुत मेहनत कर रहे हैं, इनको सपोर्ट करो और आगे बढ़ाओ, इनको कोशिश करो. సపోర్ట్ కరో గాయస్. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్ ట్రై చేయండి. రేపటి డే 4 వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.